హైవ్యూర్స్ ఎదురు వచ్చేసి బోల్డ్ అని పదార్థాలు పెట్టారు. బట్ ఒకటి బాగా నచ్చింది తినటానికి. దాన్ని వాడు తింటూ ఉన్నాడు. ఎంతగా తిన్నాడంటే పొట్టంత ముందుకు వచ్చేసింది, ఏకంగా గొంతు దాకుంది, తేడా వస్తే వామిటింగ్ అయ్యేటట్టు ఉంది. అలా బంగారం 2025 డిసెంబర్ నాటికి 1,00,000 చేరాల్సింది పోయి 2025 ఏప్రిల్ 1,00,000 దాటేసింది. దెన్ ఏదో తేడాగా ఉంది అని చెప్పేసి కొంచెం వామిటింగ్ చేసుకుంది. మేబీ ఈ వామిటింగ్ అనేది కొంతమంది నచ్చకపోవచ్చు, బట్ ఇక్కడ ఎగ్జాక్ట్గా అదే సింక్ అవుతుంది కాబట్టి చెప్తున్నా. కొంచెం తగ్గింది. ఎంత ఏంటి అంటే 99కి వచ్చింది. ఇప్పుడు లేదురా బాగా తేడాగా ఉందిరా అని చెప్పేసి ఏలు పెట్టినట్టు బంగారం కక్కింది. ఎంత అంటే 2,000 రూపాయలు 22 క్యారెట్ మీద తగ్గింది 10 గ్రాములకి. అంటే అప్పుడు 100 గ్రాములు అయితే 20,000, అదే కేజీ అయితే 2,00,000. ఇప్పుడు 24 క్యారెట్ వచ్చేసి 2,180 తగ్గింది 10 గ్రాములు. దెన్ అప్పుడు 100 గ్రాములు అయితే 21,000 తగ్గింది. అదే కేజీ అయితే 2,00,000 పైచిలకు తగ్గింది, 2,10,000. సో ఇప్పుడు 2,180 రూపాయలు తగ్గింది 10 గ్రాముల బంగారం 24 క్యారెట్ గోల్డ్. దాంతో మార్కెట్లో 95,730 రూపాయల దగ్గర ఉంది. 730, 780, 95,780 అండి. సబ్జెక్ట్ కరెక్షన్ ఒక 10, 20 అటు ఇటు. ఓకే. దెన్ 22 క్యారెట్ గోల్డ్ వచ్చి 87,750 ఉంది. 87,750 22 క్యారెట్ వచ్చి 10 గ్రాములు, అది 2,000 రూపాయలు తగ్గింది. కమింగ్ టు సిల్వర్, ఇది వచ్చేసి 1,08,000 దగ్గర ఉంది. కొన్ని చోట్ల వచ్చేసి 99,000, 98,000, కొన్ని చోట్ల 1,05,000 ఇలా ఉంటుంది. సో వీడికి ఇంట్రెస్ట్ మెయిన్గా మరలా చెప్తున్నా, ఈ బంగారం ఒకేసారి హెవీగా తినేసింది డబ్బుని. దాంతో 1,00,000 దాటేసింది. ఇప్పుడు వచ్చేసి దానికి ఇంకా జీర్ణం కాలేక అదే ఏలు పెట్టి వామిటింగ్ చేసుకుంటాం. మేబీ ఇంకా రేపేమైనా తగ్గొచ్చు, ఎల్లుండేమైనా తగ్గొచ్చు. అయితే కొద్దిగా ఫాస్టింగ్ కూడా చేయొచ్చు, అంటే ఏం తగ్గకుండా అంటే అలాగే ఉండొచ్చు. ఆ తర్వాత ఆకలేసింది దానికి మరలా. ఈసారి హెవీగా మాత్రం తినదు, స్మూత్గా కొంచెం కొంచెం తినింది. అంటే మరలా మేలో ఒక క్లారిటీ వస్తుంది. అరే ఆల్రెడీ మే వచ్చింది కదా, మేడే శుభాకాంక్షలు అందరికీ, కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే. దెన్ ఈ మేలో నేను చెప్పింది అదే, మొన్న ఒకరికి చెప్పాను, ఫీల్ వెరీ హ్యాపీ, మే ఫస్ట్ ఒక క్లారిటీ వచ్చిందండి అన్నారు. దాదాపు 10,000 దాదాపు తగ్గింది. సంతోషం, హ్యాపీగా కొనుక్కుంటారు. సరే విషయం ఏంటి, ఈ మే సెకండ్ వీక్, థర్డ్ వీక్ తర్వాత ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. బట్ మీరు మాత్రం ఒక రేటు పెట్టుకోండి, టార్గెట్, ఆ రేటుకి వస్తే కొనుక్కోండి. పెరుగుతుంది అనుకుంటే అమ్మో పెరిగిద్దాం ఇంకా అనుకుంటే కొనుక్కోండి, ఏం పర్లేదు. మరలా చెప్తున్నా, మీరు తగ్గినప్పుడు కొన్నా పెరిగినప్పుడు కొన్నా లాంగ్ రన్లో బంగారం పెరుగుతుంది తప్ప తగ్గదు. మరలా చెప్తున్నా, ఇందాక చూసా మరలా 70,000కి వచ్చిందని చెప్పేసి 60,000కి వచ్చి ఇంకో న్యూస్ అది చూస్తే వీలైతే అది క్యాటలిస్ట్ స్పీచ్ ఛానల్ ఇస్తాను మెయిన్గా. సో ఇందులో అయితే డివోషన్ ఛానల్ ఈ వీడియో ఎందుకు ఇస్తానంటే, మరలా చెప్తున్నాను కదా, బంగారం వచ్చేసి భుక్తాయాసంతో ఇబ్బంది పడుతుంది, హెవీగా తినేసింది డబ్బుని. దాంతో ఇదిగో ఇప్పుడు అకస్మాత్తుగా తగ్గడం, రేపో మాపో సెట్ అయింది, మరలా నెమ్మదిగా తిండి డబ్బుని ఇంకొంచెం మరలా పెరిగిద్ది. సో మీ కన్సైన్స్, మీ స్వధర్మం బేస్ చేసుకుని కొనటమా దాచుకోవటమా ఏంటనేది చూసుకోండి. రేట్ అయితే మాత్రం ఈరోజు తగ్గిన విధానం చూసి నాకు చాలా హ్యాపీగా అయితే ఉంది. బంగారం పెరిగిద్దని నేను చెప్తాను, బట్ తగ్గితే హ్యాపీగా ఉంది నాకైతే, ఎందుకంటే రానున్న రోజులు ఇంకా పెరిగిద్ది కాబట్టి.